చావు బ్రతుకుల మధ్య భగవంతుడు ఒక గాజు వంతెనని నిర్మిస్తాడు. ఆ వంతెనపై జాగ్రత్తగా నడిచి గమ్యం చేరేవాడే విజయాన్ని సాధిస్తాడు. ఇంతకీ ఆ వంతెన ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీకు కానీ ఆన్సర్ తట్టినట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఒక మంచి ఆలోచన, ఒక అద్భుతమైన కథ 3 నిమిషాల్లో మీ జీవితాన్ని మార్చేయచ్చు. మార్క్ 3 మినిట్ మోటివేషన్ నా యూట్యూబ్ ఛానల్. నేను డాక్టర్ అనురాధ, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ పాజిటివ్ సైకాలజిస్ట్. ఇలాంటివి ఎన్నో మిస్ కాకూడదు అని అంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఎంతో మందికి ఈ వీడియో ఉపయోగపడేలా చేసిన వారు అవుతారు. ఆ వంతెన మరేదో కాదు, బాధ్యత. చాలామంది బాధ్యతని ఒక బరువులాగా భావిస్తారు, కానీ అదే మన బలం. ఇలా ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నిజమండి, అదే మన బలం, మనల్ని ముందుకు నడిపించేటటువంటి బలం. బాధ్యత లేకుంటే మన జీవితం శూన్యం. బాధ్యత మన గమ్యాన్ని చూపే ఒక దిక్సూచి లాంటిది. బాధ్యత భారమైనా అదే మనలో శక్తిని నింపుతుంది ముందుకు నడవటానికి. జీవితం అనేది ఒక ఆట. ఆ ఆటలో గెలుపు ఓటమిని నిర్ణయించేది బాధ్యతని ఎంత చాకచక్యంగా మనం నిర్వర్తిస్తామో అనే దాన్ని బట్టి. కాబట్టి బాధ్యతని విస్మరించేవాడు క్షణిక సంతోషాన్ని పొందుతాడేమో, కానీ బాధ్యతని స్వీకరించేవాడు శాశ్వత విజయాన్ని పొందుతాడు.